హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కూర ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా ఆనియన్స్, టమాటాలని ఈ విధంగా సన్నగా తరిమి పెట్టుకోవాలి. వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు గుత్తి వంకాయకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కడాయి పెట్టుకొని పల్లీలు తీసుకొని కొంచెం వేగిన తర్వాత నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసుకొని కాస్త వేపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని కాసేపు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసుకున్న వంకాయని తీసుకొని ఈ విధంగా మధ్యలో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయల్ని ఫిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, టమాటాలు వేసి మగ్గించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత వంకాయలు వేసుకొని కలుపుకోవాలి. వంకాయలు సగం మగ్గిన తర్వాత ఇందాక కలిపిన మిశ్రమం ఉంది కదండి, దాంట్లో కొంచెం చింతపండు రసం వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసి కలుపుకోవాలి. గ్రేవీ చిక్కబడి వంకాయ ఉడికేంత వరకు ఉడికించుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, గుత్తి వంకాయ కూర రెడీ.